హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఫోన్‌పే కంపెనీ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఫోన్‌పే కంపెనీ నుంచి ప్రోగ్రామాటిక్ యాడ్స్ రివ్యూ ప్రాసెస్ యొక్క వర్క్‌కి సంబంధించి ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా స్పెషలిస్ట్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ చేసిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. లుకింగ్ ఫర్ ఏ స్పెషలిస్ట్ టు సపోర్ట్ ద క్రియేటివ్ రివ్యూ ప్రాసెస్ ఫర్ ప్రోగ్రామాటిక్ యాడ్స్. సో మెయిన్‌లీ ప్రోగ్రామాటిక్ యాడ్స్ యొక్క రివ్యూ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. అండ్ ఆల్సో రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో బీకామ్, బీఏ, బీబీఎం డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఈ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటుంది. అంటే ఈ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుందండి. అంటే మీ వర్క్ యొక్క పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ వర్క్ యొక్క డ్యూరేషన్ ఎక్స్‌టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తారు. సో బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి జాబ్ పర్మనెంట్ అవుతుంది. బట్ ప్రెజెంట్ వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ పైన హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రోగ్రామాటిక్ యాడ్స్‌ను రివ్యూ చేయడము, అంటే కంపెనీ యొక్క వేరియస్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము, డేటా అనలైజింగ్, ఆప్టిమైజేషన్ అండ్ వెండర్ మేనేజ్మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. యాడ్స్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లేదా నాలెడ్జ్ ఉన్నవారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ సాలరీ విషయానికి వస్తే 2.9 ఎల్‌పిఏ నుంచి 4.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్‌లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేయండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేసిన తర్వాత కవర్ లెటర్ ఉంటే అప్లోడ్ చేసుకోండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. మీ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్ అండ్ ఇక్కడ మీ యొక్క డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్ చేసుకోండి. లేకుంటే ఈ ఆప్షన్స్‌ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.